భూమండలంలో యాడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతుంది. చూస్తుంటేనే మెస్మరైజింగ్ వ్యూ, ఫీల్ కూడా చాలా బాగుంది. అంతేకాదు బొంగు చికెన్, బొంగు బిర్యానీ అంటూ ఎన్నో ఫుడ్ ఐటమ్ అన్ని చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడ నుంచి ఫుల్ నేచర్ వైబ్, అలాగే ఘాట్ సెక్షన్ కూడా వస్తుంది రాజమండ్రి నుంచి. ఇక్కడ చూస్తే లంబసింగి 193, అరకు 293, విజయనగరం 378. మనం మారేడుమిల్లి తర్వాత ఇంకా మనకి టైం పర్మిట్ చేస్తే లంబసింగి కూడా కవర్ చేద్దాం. స్పాట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి, అవన్నీ క్యాప్చర్ చేసుకుంటా ఒక మంచి వైబ్ అయితే మనకి ఉంటుంది. సో డెఫినెట్ గా రికమెండెడ్ ట్రిప్ అండ్ రికమెండెడ్ రోడ్ ట్రిప్ ఎస్పెషల్. రెండోసారి మళ్ళీ ఫిల్ చేసుకుంటాం, ఎందుకంటే ఇంకా ఘాట్ సెక్షన్ వెళ్తాం. పెట్రోల్ అవైలబిలిటీ ఉంటే లేదో తెలియదు కాబట్టి ఫుల్ ట్యాంక్ చేసుకుని వెళ్ళిపోతే అదే బెస్ట్. ఇంకా మెయిన్ ఘాట్ సెక్షన్ లో ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఇంకా ఫారెస్ట్ లో వెళ్ళిపోవడమే. రూట్ మాత్రం చాలా కూల్ గానే ఉంది. ఐ మీన్ ఎంజాయ్ చేస్తూ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ రోజు డైరెక్ట్ వెళ్ళి అక్కడ నైట్ క్యాంప్ వేసి మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయడమా, లేకపోతే కుదిరితే ఈ రోజు ఏదో ఒకటి చూసేద్దాం. మెయిన్ గా మన టార్గెట్ వచ్చేసి పుష్ప షూటింగ్ షార్ట్స్ ఎక్కడెక్కడ జరిగాయో అన్ని వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసేసి లెట్స్ గో. ఫస్ట్ దానికి ఛాన్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోదాం, లేకపోతే రేపు పొద్దున ఫస్ట్ అది కంప్లీట్ చేసాక వేరే నేచర్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా మీరు దారి మధ్యలో మారేడుమిల్లి వెళ్ళేంత వరకు రంపచోడవరం అని ఇలా ఎన్ని విలేజెస్ ఉంటే అన్ని విలేజెస్ అన్ని ఘాట్ సెక్షన్ లో ఎక్సలెంట్ బ్యూటిఫుల్ వ్యూస్ తో పాటు ఇలా చూడండి ఒకసారి. చూస్తుంటేనే మెస్మరైజింగ్ వ్యూ, ఫీల్ కూడా చాలా బాగుంది. క్లైమేట్ తో వ్యూ అలా చూస్తుంటే రిలాక్స్డ్ ఉంది. ఇలాంటి పాయింట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మనం అన్ని చిన్న కవర్ చేద్దాం. ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎస్పెషల్లీ లొకేషన్ చంపేసింది. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎక్కడైనా మనం వాటర్ లోకి అస్సలు దిగకూడదు. వ్యూ ని ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి, ఫొటోస్ అవి దిగి. వాటర్ లో దిగాలి లేకపోతే ఏమైనా యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే చాలా డేంజర్. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని రాశారు. మనం ఇక్కడ మారేడుమిల్లి నుంచి పైన వరకు ఎక్కడ వరకు అయితే స్పాట్స్ ఉంటాయో అన్ని క్రోకోడైల్స్ అవన్నీ ఉండి చాలా మంది చనిపోయారంట కూడా. చూసారు కదా. ట్రిప్ ని మనం ప్రశాంతంగా ఆ నేచర్ ని, ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేయాలి. దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ గా మార్చకూడదు. ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. సో ఇలాంటి వ్యూస్ ఇంకా మారేడుమిల్లిలో చాలా ఉంటాయి. జస్ట్ ఎంట్రన్స్. ప్లాన్స్ లో కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి. పుష్ప మూవీ షూటింగ్స్ ఎన్ని చోట్ల జరిగాయి అన్ని చోట్ల కవర్ చేసుకుంటూ లెట్స్ గో. రూమ్ అయితే తీసేసుకున్నాం మారేడుమిల్లిలో. వచ్చేసి స్ట్రీట్ అంతా వాక్ చేసుకుంటా. మనకు టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అలా అవుతుంది. ఇక్కడ నుంచి పొగలు కూడా వస్తున్నాయి. ఇంకా స్ట్రీట్ అంతా బ్యాంబో చికెన్. మనకి ఇలాంటి ఏరియాస్ లైక్ మారేడుమిల్లి, అరకు, లంబసింగి ఈ ఏరియాస్ లో ఎక్కువగా దొరికేది బొంగు చికెన్, బొంగు బిర్యానీ అండ్ కుండ బిర్యానీ. ఈ ఏరియాస్ లో మనకు కుండ బిర్యానీ అయినా బొంగు బిర్యానీ అయినా అంత బాగుండకపోవచ్చు, కానీ బొంగు చికెన్ మాత్రం మస్ట్ గా తినాల్సిందే. ఎందుకంటే ఆ క్లైమేట్ లో ఆ చికెన్. స్ట్రీట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. మనం కూడా ఫుల్ గా బొంగు చికెన్, బొంగు బిర్యానీ గట్టిగా లాగించి రాజమండ్రి నుంచి తెచ్చుకున్న రోజ్ మిల్క్ కూల్ చేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తున్నాం. ఫైనల్లీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కోడి సౌండ్లు కూడా వస్తున్నాయి. మొత్తం స్ట్రీట్ అంతా ఫాగ్ తో నిండిపోయింది. ఇప్పుడు మనం 6:30 అవుతుంది. ఎస్పెషల్లీ ఈ రోజు మెయిన్ ఫోకస్ ఏంటంటే పుష్పరాజ్ షూట్ చేసిన ఏరియాలో వెళ్ళి చూడడమే. సో లెట్స్ గో. ఇంకా మొత్తం ఫాగీగా చూడండి. మార్నింగ్ రైడ్స్ ఇలాంటి ప్లేసెస్ లో ఎక్సలెంట్ రిలాక్సేషన్ ఇస్తుంది. సో మంచి ఫోటో షూట్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మనకు కొంచెం సాక్రిఫైస్ చేసి వచ్చేస్తే బ్యూటిఫుల్ వ్యూ ని క్యాప్చర్ చేయొచ్చు. దట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఫాగీ ఒకసారి రైట్ లుక్ తీసుకుంటాం. యాక్చువల్ గా మారేడుమిల్లి అంతా ఈ ఘాట్ సెక్షన్ లో చూస్తుంటే ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. మేబీ పుష్ప పార్ట్ 1 లో మనం చూసిన వ్యూస్ అన్ని ఇక్కడ మనకు టచ్ అవుతూనే ఉంటాయి. మోస్ట్లీ మనకు గూగుల్లో కూడా అప్డేట్ అయి ఉన్నాయి. నేను ఆ స్పాట్స్ అన్ని గూగుల్ మ్యాప్ లో అప్కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను. డీటెయిల్ గా చూసేద్దాం. జస్ట్ అప్పటి వరకు ఈ సౌండ్ వినండి ఒకసారి. ఒక్కసారిగా రిలాక్స్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఎస్, మేము అక్కడ ఉన్నంతసేపు మా మైండ్ లో వేరే థాటే లేదు. ఆ నేచర్ అండ్ గాలిని ఫీల్ అవుతూ అక్కడ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేస్తూ అలా టైం స్పెండ్ చేసేసాం. సో మారేడుమిల్లి వస్తే మాత్రం నేచర్ లో కిచిడి అయిపోవచ్చు. బెస్ట్ రికమెండెడ్ ట్రిప్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ యాడ్ చేస్తా, మనకి పుష్ప వైబ్ వచ్చేస్తుంది. చూడండి. భూమండలంలో యాడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతుంది.
ఏడు నుంచే వేల కోట్ల సరుకు విదేశాలకి స్మగ్లింగ్ అవుతాండది. గోల్డ్ రైతే భూమిపై పెరిగే బంగారం, పేరు ఎర్ర చందనం. చూసారుగా, లొకేషన్స్ మాత్రం తగ్గేదేలా. మీన్ వైల్ మీ అండ్ మై బాయ్స్. బాగా చలి పుడుతుందా? రగ్గు కప్పుకొని పడుకో. ఈ చలికి ఈ వ్యూలో వద్దు. అంతే అసలు అడవి వద్దు. పడుకో. ఇలా చూడండి. అంతేకాదు, ఫారెస్ట్ రైడ్ అంతా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. కానీ ఎర్లీ మార్నింగ్ రైడ్ ముఖ్యం బిగులు. ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మంది యాక్టివిటీస్ అన్ని 8-9 నుంచి స్టార్ట్ అవుతాయని అప్పుడు బయటకు వస్తున్నారు. కానీ ఇలాంటి ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ వస్తేనే ఆ కిక్కే వేరు. కావాలంటే రిటర్న్ లో మనం కొన్ని వీడియో క్లిప్స్ చూద్దాం. ఆ డిఫరెన్స్ ఏంటో మీకే అర్థమవుతుంది. సో మారేడుమిల్లి వస్తే ఈ ఎర్లీ మార్నింగ్ రైడ్ అస్సలు మిస్ అవ్వద్దు. కట్ట మీద కూర్చొని కూతలు కూసే దాంట్లో ఏముండదు, కానీ నీళ్ళలో దిగితే తెలుస్తుందబ్బా లోతు. జోక్స్ అపార్ట్, చలిని తట్టుకొని కొంచెం బయటకు వస్తే ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేసేయచ్చు. సో ఇంకా మారేడుమిల్లి నుంచి జలతరంగిణి, అమృతధార వాటర్ ఫాల్స్ అన్ని చూసుకుంటా వ్యూ పాయింట్స్ అన్ని ఉంటాయి. ఆ ఘాట్ సెక్షన్ మొత్తం ఎక్సలెంట్ నేచర్ వైబ్ అన్నమాట. నేచర్ ప్యాక్డ్ వైబ్. లైఫ్ లో ఒకసారి ఇలాంటి ప్లేస్ కి వచ్చి కిచిడి అయిపోవాలి నేచర్ లో. సో జస్ట్ ఈ సౌండ్ వింటుంటేనే ఒక రిలాక్సేషన్ వస్తుంది. మనం తర్వాత కొంచెం ముందు వరకు వెళ్లి వ్యూ పాయింట్స్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెనక్కి వచ్చిన తర్వాత కోపం ఉంటే మనం తడుద్దాం. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ మారేడుమిల్లి. మనం మారేడుమిల్లి నుంచి జలతరంగిణి, అమృతధార వాటర్ ఫాల్స్ వైపుగా వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్లి రంపచోడవరం, పుష్ప షూటింగ్ వైపు అటు కూడా కవర్ చేసేద్దాం. సో లెట్స్ గో. ఇలాంటి వాటర్స్ లో దిగేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా మీరు మారేడుమిల్లి అంతా బోట్స్ ఉంటాయి, ఇలా క్రొకోడైల్స్ ఉన్నాయని. వాటర్ లో దిగకుండా నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటా ముందుకు సాగిపోతే చాలా మనకి పెద్ద సక్సెస్ ఇక్కడ. అందరు వెళ్తున్నారు టువర్డ్స్ ఇటు వెళ్తే మనకు ఒడిశా బార్డర్ తగులుతుంది. పుష్ప షూటింగ్ మెయిన్ నార్త్ సైడ్ ఆఫ్ మారేడుమిల్లి, సౌత్ సైడ్ ఆఫ్ మారేడుమిల్లి అండ్ మారేడుమిల్లిలో ఎక్కువ జరిగింది. సో అవన్నీ పాయింట్స్ అన్ని కవర్ చేద్దాం. మనం ఇలాంటి క్లైమేట్ ని, ఇలాంటి వ్యూ ని ఎంజాయ్ చేస్తూ ఆన్ ది వేలో ఇలా హట్స్ వస్తాయి. ఇక్కడే బ్రేక్ఫాస్ట్, కాఫీస్, చాయ్స్ అన్ని దొరుకుతాయి. మనం ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాం కాఫీ. అది వస్తాయి. వ్యూ ని ఎంజాయ్ చేసుకుంటా తాగేసి స్టార్ట్ అయిపోదాం. ఇలాంటి టైంలో కాఫీ దొరకడం ఎక్కువ, నీకు మళ్ళీ షుగర్ తక్కువ, షుగర్ లెస్. థ్యాంక్ యూ బ్రో. లెట్స్ గో. ఏ గంట కొట్రా. గంట మార. మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ మారేడుమిల్లి. సో మనం ఇప్పుడు జాగ్రత్తగా రైడ్ చేసుకుంటా నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అదే హ్యాపీ. ప్లీజ్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఫన్. ఇక్కడ రూట్స్ మనకి ఇలా ఉంటాయి. సో ఘాట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసేవచ్చు. అన్ని ఎస్ షేప్ లో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పుష్ప మూవీ షూట్ అంతా ఇక్కడే జరిగింది, ఈ అడవిలోనే. ఎస్ రోడ్ ఇదే. ఇఫ్ యూ సీ, మూవీలో మాక్సిమం షూట్ అంతా ఇక్కడే జరిగింది. ఇది కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఫైనల్ గా సన్ రైజ్ అయితే అయిపోయింది. యాక్చువల్ గా టైం 8 అవుతుంది. ఎప్పుడో సన్ రైజ్ అయిపోయి ఉంటుంది. ఈ మంచుకి మనకి అంతగా కనిపించలేదు. ఫైనల్ గా మౌంటైన్ కి అయితే టాప్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం మనం. ఇలాంటి వ్యూ కోసమే ఇంత తొందరగా లేచి వచ్చింది. సో బేసికల్ గా ఇదంతా ఫాగ్. యాక్చువల్ గా మనం ఇంత పొద్దున్న లేచి సన్ రైజ్ చూద్దామని బయటకు వచ్చాము. సన్ రైజ్ కి కొంచెం లేట్ అయిపోయాము, కానీ బ్యూటిఫుల్ వ్యూ మనకి ఇక్కడ దొరికిపోయింది. లిటరల్లీ మౌంటైన్ అంతా ఫాగ్ తో నిండిపోయి ఉంది. ఇఫ్ యూ కెన్ సీ, ఐ కెన్ ఫీల్ ఇట్, సెన్స్ ఇట్ ఆల్సో. వ్యూ అదిరిపోయింది. మొత్తం ఫాగ్ తో నిండిపోయి ఉంది ఇదంతా. ఇక్కడ ఇది చూస్తే అర్థమైంది మనకి కొండ, సన్, ద క్లౌడ్స్ అండ్ ద ఫాగ్. ఇలాంటి సిమిలర్ ఫీలింగ్ మనకి లంబసింగి అండ్ వనజంగిలో కూడా ఉంటుంది. వ్యూ సిమిలర్ గా లేకపోయినా మనకి ఇంతే హై ఇస్తుంది. యాక్చువల్ గా మనకు ఫాగ్ తగులుతుంది. ఇఫ్ యూ, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ క్యాప్చరింగ్ ఇన్ వీడియో, సెన్సింగ్ ఇట్.
సో చూశారు కదా, ఇది ఒక వ్యూ పాయింట్ మారేడుమిల్లిలో. ఖచ్చితంగా ఈ సన్ రైజ్ ని ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. మారేడుమిల్లిలో సన్ రైజ్ అంటే యాక్చువల్ గా మనకు గుర్తొచ్చేది గుడిసె, కానీ అది ఇప్పుడు టెంపరరీగా గవర్నమెంట్ చేత క్లోజ్ చేయబడింది. ఎందుకంటే ఏదో రీనోవేట్ చేస్తున్నారంట. జర్నీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే ఇది ఇలాంటి టర్న్స్ అండ్ వ్యూస్ కోసం. సో ఎర్లీ మార్నింగ్ రైడ్ ముఖ్యం బిగులు. ఫైనల్లీ వీఆర్ హియర్ ఎట్ పుష్ప రాజ్.